పెట్టి ఇవ్వరా ఇవ్వరా వదలరా పెట్టి మంచి పని చేసావురా. రండ్రా. అయ్యో ఏమండి ఏమండి బాబు ఎలా ఉంది నాయనా? అయ్యో బాగా దెబ్బలు తగిలాయి. మీరు నన్ను కాపాడి చాలా సాయం చేశారు. వాళ్ళెవరు బాబు నిన్నెందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు? తెలియదు బామ్మ, కానీ వాళ్ళు నా వెనుకబడింది వీటి కోసం. ఇవ్వా వీటిలో ఏమున్నాయి మామ? డబ్బుతో పాటు కొన్ని డాక్యుమెంట్స్, డీడీ ఉన్నాయి. ఇవి వెంటనే గవర్నమెంట్ ఆఫీస్లో మా సార్ ఉంటారు, ఆయనకి ఇవ్వాలక్క. వీటి గురించి తర్వాత, ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పదండి. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నాకంటే ఇవే ముఖ్యం. ఈ డబ్బు, ఈ డాక్యుమెంట్స్తో కొన్ని వందల మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది. టైంకి ఇవి తీసుకెళ్ళి ఆఫీస్లో ఇవ్వకపోతే మా సార్ ఆశయం మధ్యలోనే ఆగిపోతుంది. ఆశ్రయమా? ఏంటి బాబు అది? మా కంపెనీ
కొన్ని అనుకోని కారణాల వల్ల దివాలా తీసింది. మా కార్మికులకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతుంటే మా కంపెనీ గవర్నమెంట్కి వేలం వేసింది. ఆ సమయంలో మా ప్రొపరేటర్ కొడుకే వచ్చి మా కార్మికులకు అన్యాయం జరగకూడదని చెప్పి ఎక్కువ మొత్తానికి ఈ కంపెనీ ఆక్షన్లో కొని మా కార్మికులని ఆదుకుందామనుకున్నారు. ఆ ఆక్షన్కి సంబంధించిన డబ్బు డీడీ ఇందులో ఉన్నాయి. త్వరగా వెళ్ళి ఆఫీస్లో ఇవ్వకపోతే మా సార్కి కంపెనీ రాదు. వేరెవరో చేతులకు వెళ్ళిపోతే మాకు రావాల్సిన జీతాలతో పాటు మా ఉద్యోగాలు కూడా పోతాయి. మేమందరం రోడ్డున పడతాం. సరే హర్ష, మీ సార్ దగ్గరికి ఇవి తీసుకెళ్ళి నేను ఇచ్చేసి వస్తాను. వెంటనే బయలుదేరక్క. క్రిష్, నువ్వు బామ్మ దగ్గరే ఉండు. బామ్మ, వెంటనే జనార్దన్ బాబాయ్కి ఫోన్ చేసి హర్షని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పండి. అలాగేనమ్మా, ఉమ్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఉమ్. అక్క జాగ్రత్త అక్క. రౌడుల చేతికి మాత్రం ఇవి అందకూడదు. అలాగే హర్ష, నేను చూసుకుంటాను. ఉమ్. సార్, టైం అయిపోతుంది. తర్వాత మా తప్పని చెప్పి అనకూడదు. ఇంకో 5 నిమిషాలు చూస్తాము. ఆ తర్వాత మా సార్ వెళ్ళిపోతారు సార్. సార్ వచ్చేస్తారు సార్. ఇందాక నుంచి ఇదే మాట అంటున్నారు మేడం. ఈ హర్ష ఎక్కడున్నాడు? సార్, మా చుట్టూ కమ్ముకున్న చీకటిని తరిమి కొట్టి మా జీవితాల్లో వెలుగు నింపడానికే మీరు వచ్చారనుకున్నాం. కానీ మీరే దగ్గరుండి మరీ మా జీవితాల్ని చీకట్లోకి తోసేస్తారనుకోలేదు. లేదండి, మీరు తప్పుగా అనుకోవద్దు. నేను అకౌంటెంట్ హర్షకి నిన్నే అన్నీ రెడీ చేసుకోమని చెప్పాను. ఊరుకోండి సార్, ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. మీ వల్ల కాకపోతే ఎందుకండి లేనిపోని ఆశలు కల్పించడం? అది కాదండి, ఒకసారి నేను చెప్పే మాట వినండి. ఎందుకు వినాలి సార్? అసలు ఏం చెప్తారు మీరు? అక్కడ ఆఫీసర్లేమో 5 నిమిషాలు టైం ఇచ్చారు. ఈ 5 నిమిషాలు టైం పాస్ చేసి మాకు సారీ చెప్తారు, అంతే కదా? ఏమయ్యా, సార్తో ఇలాగైనా మాట్లాడేది? ఊరుకోండి, సారు లేదు గీరు లేదు, వీళ్ళంతా ఒకటే. అందరూ స్వార్థపరులు.